అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 18వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే సమస్యలకు ఎటువంటి దేవతారాధన చేయాలి, వారి సమస్యలకు ఎటువంటి పరిహారాలు మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి మీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు మీతో బంధాన్ని కలుపుకొని ఆ వ్యక్తులు మీ నుండి దూరం అయ్యేటువంటి రోజైతే రేపటి రోజున మీకు ఈ విషయం అయితే క్లియర్గా అయితే తెలుసుకోబోతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తులు మీ నుండి ఎందుకు దూరం అవ్వబోతున్నారు, అసలు ఎందుకు దగ్గర అయ్యారు, మొత్తం విషయాలు అయితే మనం ఇప్పుడు ఇందులో తెలుసుకోబోతున్నాం. అయితే మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పేసి మాట్లాడలేరు. మిమ్మల్ని పదే పదే నలుగురిలో అవమానపరచాలని, మిమ్మల్ని ఏదో ఒక విధంగా నలుగురిలో చిన్న చూపు చూడటం, ఇటువంటివి ఎక్కువగా చేసేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఎప్పుడూ కాపు కాసుకొని కూర్చుని ఉంటారు. అంటే మీకు బాగా దగ్గర అవుతున్నట్టు నటించడము, అలాగే మీ వెనకాల గోతులు తెవ్వడము, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. అయితే మీతో రిలేషన్షిప్ ఏమాత్రం అద్భుతంగా పైకి నటిస్తూ లోపల మాత్రం మీ మీద ఎంతో అసూయతో ప్రేరేపిస్తూ ఉన్నారు. ఆహా ఓహో అని చెప్పేసి మీ ముందు మాట్లాడుతూ ఉంటారు. మీ ముందు మాత్రం మీకు తెలియకుండా గోతులు తవ్వుతూ ఉంటున్నారు. ఇంతకీ మీరు ఎక్కడా కూడా మీ క్యారెక్టర్ని అయితే మీ మాట తిని మాత్రం మీరు చేసినటువంటి పనిని మాత్రం ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా తల వంచరని అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్తారు. ఏ పనినులైనా సరే కానీ మీరు చాలా చక్కగా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎంతటి కష్టమైన పనినైనా కానీ అది తప్పకుండా మీరైతే సాయశక్తిలో అయితే ఆ పని పూర్తయ్యేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. అయితే మీరు ఎవరికైనా కానీ మీకంటే కూడా ఎంత పెద్దవాళ్ళనైనా కానీ ఒక తప్పు చేశారంటే మాత్రం అటువంటి వ్యక్తులను నిలదీయడంలో మీరు ముందుంటారు. అయితే రేపటి రోజున మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మీరులో ఉన్నటువంటి మొండి పట్టుదల వలన మీకు బాగా దగ్గర నుండి కొన్ని బంధాలను కూడా మీరు దూరం చేసుకోవాల్సిన వారు ఉండబోతున్నారు. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. మీ ప్రవర్తన రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోండి. ఇక అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అయితే మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో అయితే తెలుసుకోబోతున్నాం. రేపటి రోజున మీకైతే ఒక మంచి గుర్తింపు అయితే తీసుకురాబోతున్నారని తెలుసుకోవచ్చు. ఉద్యోగంలో అయినా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలు మీరు దక్కించుకోబోతున్నారు. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క పనితీరును గొప్ప ప్రశంసలకు గురి కాబోతున్నారు. మీరు పనిచేసే వాళ్ళ రంగంలో మీ యొక్క అంకిత భావంతో రేపటి రోజున మీ యొక్క పనితీరును ఎక్కువగా చూసుకొని అందరు ఉత్సాహాన్ని అయితే కనబరుస్తారు. మీ యొక్క కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క రాశుల వారి గురించి మన కొన్ని సమస్యల గురించి మనం తెలుసుకున్నట్లయితే వీరిని నమ్ముకున్న వారిని గనక స్నేహితులను బాగా ఆదుకుంటారు. పట్టుదల కూడా వీరికి బాగా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజున వీరికి కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోబోతున్నారు. కొన్ని అవకాశాలు రేపటి రోజున వీరికి ఎదురు కాబోతున్నాయి. కష్టపడి పనిచేసే తత్వం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది రేపటి రోజున మీకు తప్పకుండా చవి చూస్తారని తెలుసుకోవాలి. అలాగే గ్రహాల యొక్క ప్రభావం కూడా రేపటి రోజున ఈ రాశి గల వారికి చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వీరు ఆవేశపూరితమైన నిర్ణయాలకు కూడా కాస్త దూరంగా ఉండవలసిన వస్తుంది. ఎందుకంటే ఆవేశంలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే తద్వారా కొన్ని బంధాలు దూరమైనటువంటి ప్రమాదాలు కూడా రేపటి రోజున మీకు చాలా చవి చూడబోతున్నారు. చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అదేవిధంగా కొంతమంది బంధాలతో మీకు ఉన్నటువంటి కొన్ని సత్సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మరి ఎందుకు రేపటి రోజున అయితే మీకు ఇటువంటి బంధాలు దూరం కాబోతున్నాయంటే కనుక మీరు చేయవలసిన పనులు చేయకుండా కూడా కొన్ని దేవతారాధనలు చేసుకోవడం వలన రేపటి రోజున మీకైతే బాగా అనుకూలమైన ఇదిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాంటి అంశాలు ఏంటంటే కనుక మీ ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధగా అయితే వహించవలసిన అవసరం ఉంది. మీరు తప్పకుండా ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రశాంతతగా ఉండడం ఎంతైనా అవసరం. కొన్ని రోజువారు పనులు ఎన్ని తప్పించుకున్నా కానీ శరీరానికి అయితే తప్పకుండా అయితే మీరు విశ్రాంతిని ఇవ్వాల్సిన వస్తుంది. తగినటువంటి విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లో కొంచెం చూసుకుని మధ్యలో విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా మంచిది. కొంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ మనసు కాస్త స్వేచ్ఛగా అయితే ఉంటుంది. ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ మనసుకు మంచి సమయం ఇవ్వడానికి అయితే మీకు నచ్చినటువంటి పనిని కూడా ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో నిద్రపోయినా కూడా మీకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది.
ఎవరితో అయినా స్నేహితులు కానీ సన్నిహితులతో కానీ మీకు మాట్లాడాలని అనిపిస్తే మాత్రం మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం ఇటువంటివన్నీ చేయడం వల్ల మీ మనసు అనేది కాస్త తిరిగి మానసికంగా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా అయితే ఉంటుంది. మీ పని పట్ల కూడా మీరు చాలా శ్రద్ధ వహించబోతున్నారు కనుక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముఖ్యంగా మీరు చేయవలసిన పనులు వ్యాయామం, యోగా, ధ్యానం వంటివైతే తప్పకుండా చేయాలి. ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ మీరు నెమరు వేసుకుంటూ మొదట్లో ఎక్కువగా అటువంటి ఆలోచనలు చేసే ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనలు కూడా మీరు చేస్తే కనుక మీ పనుల్లో కాన్సన్ట్రేషన్ అనేది తప్పకుండా మీరు చవిచూస్తారు. భగవంతుని మీ వైపు మనసును పెట్టి మీరు మళ్లించాలి. అనుకోకుండా మీరు ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా అయితే రేపటి రోజున మీకు ఏ తప్పకుండా అయితే కొన్ని ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీ యొక్క కెరియర్లో మంచి పురోగతి సాధించబోతున్నారు. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని రేపటి రోజున పలకరించబోతున్నాయి. ఎందుకంటే చాలా రోజుల నుండి మాకు ఈ పని జరగలేదు అని చెప్పేసి మీరు ఏదైతే బాధపడుతున్నారో అటువంటివన్నీ కూడా పనుల్లో మీకు రేపటి రోజున తిరిగి మరలా అంటే అందులో మీకు పురోగతిని చూస్తారనేది తప్పకుండా మీరు తెలుసుకోవాలి. అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో ఒక సక్సెస్ అనేది రేపటి రోజున మీ మార్పు రాబోతుంది. మీకు కనిపిస్తుంది. తప్పకుండా అయితే స్వేచ్ఛను కోరుకోబోతున్నారు. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను మీరు చాలా చక్కగా వ్యవహరించబోతున్నారు. అంతేకాకుండా మీరు మీ కుటుంబానికి కావచ్చు, స్నేహితులకు కావచ్చు, రేపటి రోజున బంధువర్గం ఇలా ఇరుగు పొరుగు వాతావరణం వాళ్ళందరితో కూడా సత్సంబంధాలు అయితే మీరు చాలా బాగా అనుకూలంగా అయితే ఉంటారు. ఎవరిని ఎక్కడ విడిచిపోగొట్టకుండా అందరి పట్ల మంచి ప్రేమానురాగాలను కనపరుస్తూ ఉంటారు. అందరినీ కూడా కాపాడుకుంటూ అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. పనులను బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రేమను చూపిస్తూ ఆప్యాయంగా ఇది ఎంతో కుటుంబ సభ్యులతో చాలా సందడిగా సరదాగా అయితే గడిచిపోబోతుంది. ప్రేమికుల పరంగా గమనిస్తే కనుక ఈ యొక్క ప్రేమికులకు ప్రేమ సంబంధం ఉన్నటువంటి వారిని రేపటి రోజున వీరికి తప్పకుండా చిక్కుముళ్ళు అనేవి తప్పవు. కొంచెం ఆచితూచి మీరు ప్రేమ వ్యవహారాలు తప్పుడు అడుగులు వేయకుండా జాగ్రత్తగా చేయటం ఎంతైనా మంచిది. మంచి సమయం కోసం మీరు తప్పకుండా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి వ్యవహారాలు కుటుంబ సభ్యులకు చేరవేయడం, అలాగే వారు తలదించుకునేటువంటి సందర్భాలు కూడా చాలా అసలు అయితే ఎవరైనా కానీ తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలు అస్సలు చేయవద్దు. మీరు అయితే ఎటువంటి ప్రయత్నాలు మానుకోండి. మరలా చేసేవారికి బాధ పెట్టేవారు అవుతారు. కాబట్టి మీ యొక్క ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు కూడా మీరు చవిచూడబోతున్నారు. అవి మీ జీవితంలో జరగబోతున్నాయి. రేపటి రోజున మీ యొక్క బంధానికి సంబంధించినటువంటి కొన్ని ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారిలో కొన్ని విభేదాలు కూడా తలెత్తబోతున్నాయి. ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల మధ్య సభ్యుల నుండి కొంచెం రెస్పాన్స్ అనేది మీరు ఆశించిన ఫలితంగా అయితే రాకపోవచ్చు. అంతగా రాదు కనుక దీనికి మాత్రం మీరు తప్పకుండా ఇటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయడం పోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కాస్త దూరం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీరు ఒకరినొకరు గొడవ చేసుకోవడం, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. దానివల్ల తెగదెంపులు చేసుకునే అవకాశం దాకా వస్తూ ఉంటుంది. ప్రేమకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కొంతమంది జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిత్రులు కానీ, సహచరులు కానీ ఎవరైనా కానీ ఒక సలహా ఇస్తే రేపటి రోజున మీరు పనిచేసే చోట ఏదైనా కానీ సంబంధించిన ఏ కార్యక్రమాల్లో అయినా కానీ కాస్త వారి సలహా కూడా మీరు పాటించడం ఎంతైనా మంచిది. ఎవరైనా ఒకరు సలహాలు ఇస్తే కనుక అవి తప్పకుండా రేపటి రోజున మీకు అటువంటి సలహాలు ఎంతో మీకు అవసరానికైతే వస్తాయి. ఆ సలహాలను పక్కన పెట్టడం ద్వారా మీరు కొన్ని ప్రయోజనాలను కోల్పోయే అవకాశం కూడా ఉంది. కనుక ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి సాంకేతిక రంగం పట్ల పరిశోధన, విద్యారంగం, మానవతా రంగం ఇటువంటి కళాత్మక రంగాల్లో ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున చాలా అద్భుతంగా అనుకూలంగా కలిసి రాబోతుంది. వీరికి సంబంధించిన రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడే మొదలు పెట్టాలని చెప్పి కొత్తగా అనుకునేవారు ఎవరైనా ఉన్నారో భవిష్యత్తు పరంగా వారికి చెప్పినటువంటి అన్ని రంగాల వారు చాలా అద్భుత ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు. ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే కనుక కష్టపడి పనిచేసే వారికి నీతి నిజాయితీలు ఎవరు ఎక్కడా కూడా ఎలాంటి అబద్ధాలు లేకుండా, అబద్ధాలు ఆడినా మోసం చేసినా ఈ యొక్క డబ్బును మీరు అసలు ముట్టుకోరు. ఇటువంటి అలవాట్లు మిమ్మల్ని మంచితనంగా నిలబడతాయి. అయితే మీ కష్టానికి ఇతరులు ఉపయోగించుకోవడం ద్వారా ప్రయత్నాలు అయితే మీరు వ్యర్థమవుతాయి. మిమ్మల్ని గొడవ పెట్టాలని చెప్పి ఎవరైనా చూసినా భగవంతుడు అయితే మీ వారిని తప్పకుండా పడగొడతాడు. రేపటి రోజున మీరు శత్రునాశనం కల్లారా చూస్తారు. మీ శత్రువులకి భగవంతుడు తప్పకుండా మిమ్మల్ని ఏదో విధంగా అయితే అండగా ఉంటారు. వారికి బుద్ధి చెప్పేలాగా చేస్తారు. మీ కళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పే విధంగా అయితే చేస్తారు. మీకు మానసికంగా ఎక్కువగా ఆనందాలు ఇచ్చినటువంటి విషయాల్లో రేపటి రోజున వృత్తి, ఉద్యోగ, ఆరోగ్యపరంగా ఎంతైనా మీరు సానుకూల వ్యవహారాలు అయితే కనపడుతున్నాయి. తప్పకుండా రేపటి రోజున ఉదయం నిద్రలేవగానే మీరు దేవతారాధన చేయడము, ఉదయం సాయంత్రం దీపారాధన చేయడము, ఇష్టదైవ నామస్మరణ చేయడం అయితే అసలు విస్మరించవద్దు. తద్వారా మీకు అష్టైశ్వర్యాలు, సుఖశాంతులు అయితే వర్ధిల్లుతాయని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నా కదండి యొక్క రాశి గల వారికి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.